అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓవైపు భారీ వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుండగా మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరబోసిన కల్లాల దగ్గరే రైతులు పడిగాపులు పడుతున్నారు. తేమ పేరుతో వేధించకుండా త్వరగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వేలాది ఎకరాలలో మామిడి రైతులు నష్టపోగా ఇప్పుడు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాలంగా కురుస్తున్న వర్షాలతోటి రైతన్నలు అరిగోసపడుతున్నారు. దాదాపు మే నెలలో గత కొద్ది రోజులుగా ఉరుములతో పాటు పిడుగులు పడుతూ వర్షం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఏదైతే వేలాది ఎకరాల్లో ఉన్న మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. అదేవిధంగా పండించిన వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, అదేవిధంగా మిర్చి కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొనుగోలు విషయంలో ఆలస్యం కావడం వల్ల ఇటువంటి ఇబ్బంది పడుతున్నది చూడవచ్చు. మనం ఇప్పుడు నీరుకుల దగ్గర ఉన్నాం. దాదాపు అన్ని ఎకరాల్లో కూడా తడిసి ముద్దయ్యాయి. దాదాపు నిన్నటి వరకు కూడా వర్షం నీళ్ళు ఉన్నది. ఇప్పుడు ఆరబెట్టుకుని అమ్ముకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది చూడవచ్చు. మనకు రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఆలస్యం అవుతున్నది, ఎటువంటి ఇబ్బంది అవుతున్నది? ప్రస్తుతానికి అకాల వర్షానికి ఇక్కడ పండించిన రైతుకి ఎటువంటి లాభం జరుగుతలేదు. ఇక్కడ ఇప్పుడు మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసే ఏ విధంగా అయినా మాకు ప్రొవైడ్ చేస్తలేరు వాళ్ళు. ఇటు కొనుగోలు కేంద్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇటు మన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా చాలా తక్కువ ఉంది. అలాగని మనకి ఇప్పుడు గవర్నమెంట్ లేకుండా ప్రైవేట్ ప్లేస్లలో పోతే వాళ్ళు ఎత్తేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు, మేము చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నాం. మేము ఒక రైతు యొక్క ఆవేదన ఏంటంటే తడిసి ఉన్నాయి చూడొచ్చు. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉన్నతోటి మళ్ళీ ఈ మొత్తం కూడా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తర్పాలతో కప్పినప్పటికి కూడా కింద తేమ రావడం వల్ల మాత్రం కింది స్థాయి వడ్లు కానీ కింది స్థాయి మొక్కజొన్న పూర్తిగా తడిసిపోతున్న పరిస్థితి. కొన్ని చోట్లనైతే దాదాపు వర్షపు నీరుకు కొట్టుకుపోయి ఆ ఇసుకలో కలిసిపోయిన సందర్భం ఉన్నది. చాలామంది కూడా కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు చాలా సీరియస్గా తీసుకుని వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చూడవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కూడా కప్పి ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. దాదాపు అక్కడ కూడా చూడొచ్చు. దాదాపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం అక్కడ విజువల్స్లో కనుక చూపించినట్టయితే ఉంటే వాళ్ళంతా కూడా వర్షం వస్తున్నదంటే ఆ విధంగా తార్పాన్లు కప్పుకునే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైనా కొనుగోలు చేసి తప్పనిసరి రైతులను కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వినోస్తూ అమర్తో చిన్న శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, నీరుకుల్లా, వరంగల్.